హాయ్ అండి. ఈరోజు మీకు నేను చాలా సింపుల్గా కట్టె పొంగల్ ఎలా చేయాలో చూపిస్తాను. గుళ్ళో ప్రసాదానికైనా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్కైనా చాలా రుచిగా ఉంటుందండి. నేతి సువాసనతో, జీలకర్ర రుచితో, మిరియాల ఘాటుతో నోట్లో వేసుకుంటే వెన్నలా జారిపోయేంత కమ్మగా ఉంటుందండి. నేను చెప్పిన కొలతలు, నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే అసలు ఇంకా వేరేది కూడా అక్కర్లేదండి. వట్టి పొంగలే కడుపు నిండా తినేస్తారు, అంత కమ్మగా ఉంటుంది. యాజ్ టీజ్గా నన్ను ఫాలో అవ్వండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు పెసరపప్పు. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పెసరపప్పు మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకుందాం. మనం పెసరపప్పుని ఇలా వేపుకుంటేనే పొంగలి మంచి రుచి వస్తుంది. చూస్తున్నారు కదండి, మనకు పెసరపప్పు అంత రంగు మారి మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం పెసరపప్పు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు రైస్. ఇప్పుడు ఈ పప్పు రైస్ని 1కి 3 సార్లు శుభ్రంగా కడుక్కుందాం. ఇలా కడుక్కున్నాం కదా, ఇప్పుడు ఇందులో రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసి 1 అరగంట పాటు నానబెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనం పప్పు కొలుచుకున్న కప్పుతోనే 1 కప్పుకి 4 కప్పులు చొప్పున 8 కప్పులు నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ మిరియాలు వేసి మూత పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుందాం. మనం ఇలా మిరియాలు నీళ్ళలో వేసి మరిగించుకోవటం వల్ల మిరియాల్లో ఉన్న స్పైసీనెస్ మొత్తం నీళ్ళకు పట్టి పొంగలి మంచి రుచిగా ఉంటుంది. ఎసురు మరుగుతుందండి. ఇప్పుడు మనం అరగంట ముందే నానబెట్టుకున్న ఈ పప్పు బియ్యాన్ని ఇందులో వేసుకుందాం. ఇందులోనే టేబుల్ స్పూన్ ఉప్పు. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పప్పు బియ్యం దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకుందాం. రైస్ అంతా ఇలా దగ్గర పడింది కదా, ఇప్పుడు స్మాషర్తో కానీ లేదా ఒక పప్పు ఊతి కానీ తీసుకొని కొద్దిగా ఇలా చిదుముకుంటే మనకు రైసు పప్పు అన్నది కలిసిపోయి పొంగలి తినేటప్పుడు మంచి రుచిగా ఉంటుంది. ఇలా చిదుముకున్నాం కదా, ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరికి అయ్యేంత వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం. మనకి ఈ రైస్ ఉడికేలోపు మనం పక్క స్టవ్ మీద పోపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని మనం పెసరపప్పు బియ్యం తీసుకున్న కప్పుతో 1 కప్పు నెయ్యి. మనకి ఈ కట్టు పొంగలికి ఈ మాత్రం నెయ్యి పడితేనే మన కట్టు పొంగల్ అన్నది రుచిగా ఉంటుందండి. అంతేగాని నూనె వేస్తే కనుక అస్సలు బాగోదు. మీరు ఒకవేళ తగ్గించి వేసుకోవాలనుకుంటే 1 టీ స్పూన్ నెయ్యి తగ్గించి వేసుకోండి. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత కట్ చేసిన 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి తరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు. అల్లం పచ్చిమిర్చిని ఒక 30 సెకండ్లు వేపుకుందాం. అర నిమిషం పాటు ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు ఒక 15 జీడిపప్పు, కొద్దిగా దంచుకున్న టేబుల్ స్పూన్ మిరియాలు, 4 ఎండుమిర్చి ముక్కలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు జీడిపప్పు రంగు మారేంత వరకు వేపుకుందాం. జీడిపప్పు వేగింది కదండి, ఇప్పుడు చిటికెడు ఇంగువ, ఒక 2 రెబ్బలు కరివేపాకు. పోపు వేగిందండి, ఇప్పుడు పొంగల్లో వేసుకుందాం. పోపు ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఇలాగే మూత పెట్టి వదిలేస్తే ఈ పోపు ఫ్లేవర్ అంతా మనకు పొంగలికి పట్టుకొని తినేటప్పుడు కమ్మటి రుచి వస్తుంది. 5 నిమిషాలు అయిపోయిందండి. కట్టు పొంగల్ చూసారా, మనకు పర్ఫెక్ట్గా వచ్చింది. ఆరిపోయిన తర్వాత కూడా కన్సిస్టెన్సీ అన్నది కరెక్ట్గా ఉందండి. నేను చెప్పిన కొలతలు, నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే కట్టు పొంగలి నోట్లో వేసుకుంటే వెన్నలా జారిపోతుందండి. మనకి ఇంక వేరే ఏమీ అక్కర్లేదండి, వట్టి పొంగలే కమ్మగా తినేసేయచ్చు. నేను ఇక్కడ మెజరింగ్ కప్పులో 1/2 కప్పుతో కొలతలు చూపించానండి మీకు. పప్పు కానీ, రైస్ కానీ, వాటర్ కానీ యాజ్ టీజ్గా ఇలాగే చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.